మైలార్ దేవపల్లిలో టీఆర్ఎస్ పార్టీకి రోజురోజుకి మద్దతు పెరుగుతుంది. తాజాగా బాబురెడ్డి నగర్, సాయిబాబా నగర్, వంబై కాలనీ ప్రజలు మైలార్ దేవపల్లి డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి టి ప్రేమ్దాస్ గౌడ్ కు మద్దతు పలుకుతూ ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి సాల్వాతో ఘనంగా సన్మానించారు. ప్రేమ్దాస్ గౌడ్ కు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిద్దామని ఓటర్లకు పిలుపునిచ్చారు. ప్రేమదాస్ అన్న గారికి మద్దతు తెలుపుతూ వారి వెనుక మేము ఉంటామని, వారి సహకారం మాకు వెళ్ళవేళగా మా వెనుక ఉండాలని మేము కోరుకుంటూ వారికి మద్దతు తెలియజేస్తున్నాము. బాబురెడ్డి నగర్ మరియు లక్ష్మీగూడ మరియు బుద్వేలు నుంచి పెద్ద ఎత్తున వాల్మీకి బోయలు వారికి సహాయ సహకారాలు అందిస్తూ వాళ్ళకి అన్ని వేళలా మేము వెనుక ఉంటామని కోరుతున్నాం. నేను రాజేందర్ అడ్వకేట్. నేను బీసీలో మన ప్రేమదాస్ అన్న కానీ ప్రకాశ్ అన్న కానీ నాకు వాల్మీకులు బీసీల గురించి చాలా వీళ్ళు సహాయ సహకారాలు ఉంటున్నాయి కాబట్టి మేము కూడా మా సహసహకారాలు వాల్మీకి ప్రేమదాస్ అన్నకు ప్రకాశ్ అన్నకు ఫుల్ సపోర్ట్గా వాల్మీకి సంఘం నుంచి సపోర్ట్ చేస్తున్నామని చెప్పి మనవి చేస్తున్నాం. ఇంతకుముందు చూశారు మీరు భోగే సంఘం కూడా అందరు వచ్చి బాబురెడ్డి నగరు, మైలార్ దేవపల్లి, బాబురెడ్డి నగరు, సాయిబాబా నగరు, కాటిదాని నుంచి అందరూ కూడా భోగి సంఘం కూడా వచ్చి మాకు మద్దతు చేస్తాం, ఏకంగా మద్దతు చేస్తాం అన్న. ఎందుకంటే నువ్వు మంచి వ్యక్తి, నిన్ను మంచిగా గెలిపిస్తామని వాళ్ళ సంఘం కూడా ఇంతకుముందు వచ్చారు. అదేవిధంగా ఇప్పుడు సాయిబాబా నగర్ కూడా చాలామంది వచ్చి అన్న మీకు మద్దతు చేస్తామని చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు చూసి మంచి వ్యక్తిని మైలార్ దేవపల్లి ఎక్కడ పోయినా, ఇక్కడనే కాదు ఎక్కడ పోయినా కూడా మాకు ఎక్కడ స్వాగతం పలుకుతున్నారు, మంచి మద్దతు చేస్తున్నారు. తప్పకుండా నేను గెలిపిస్తామంటున్నారు. ఆడపిల్లలు అయితే బస్తీ వాళ్ళు అయితే మంచిగా గెలిపిస్తున్నారు. ఎందుకంటే మైలార్ దేవపల్లి డివిజన్లో ఇంతకుముందు గెలిపించిన కార్పొరేటర్ ఏ పని కూడా చేయలేడు. ఎక్కడ గొంగళ అక్కడనే ఉంది. గతంలో ఉన్నప్పుడే పని చేసిన అదే వర్క్ ఉన్నది. కార్పొరేటర్ గెలిచి ఏ పని చేయలేడు కూడా. మళ్ళీ పోయి బీజేపీలో పోయి ఏం పని చేస్తారని చెప్పి అందరూ అంటున్నారు. తప్పకుండా ఇప్పుడు నేను చూశాను, రాజగోపాల్ బొంబాయి గారు తిరిగి చూశారు. అందరూ కూడా ఏకతాటిగా మేము ఓట్లు వేసి మీకు గెలిపిస్తామంటున్నారు. నువ్వు చూస్తారు. ఎందుకంటే 1వ తారీఖు నాడు ఇంట్లోకి వెళ్ళి ఆడపిల్లలు మగపిల్లలు అందరూ 4వ తారీఖు నాడు మైలార్ దేవపల్లి డివిజన్ నుంచి పెద్ద ఎత్తున నాకు 10,000 మేరతో గెలిపిస్తారని అందరూ అంటున్నారు. ఎక్కడ నేను కూడా నమ్మకం నాకున్నది పబ్లిక్ మీద. ఎందుకంటే నేను ఒక మంచి నాయకుడిని. నేను ఎందుకంటే అన్ని కులాల వాళ్ళు, అన్ని వర్గాల వాళ్ళు, మైనార్టీలు అయితే మందరైతే కూడా నాకు మెజార్టీ చెప్తున్నాను. మీరు చూస్తారు 4వ తారీఖు మంచి మెజార్టీ మళ్ళీ ఒకసారి గెలుస్తారని చెప్తున్నా. ఇదే విధంగా ఇప్పుడు ఏ బస్తీకి పోయినా కూడా ఎక్కడ గొంగళ అక్కడనే ఉన్నది. అప్పుడు నేను కార్పొరేటర్ ఉన్నప్పుడే చేసి ఎవరేం పని చేయరు. తప్పకుండా గెలిపిస్తాను ప్రతివారు అంటున్నారు. నాకు మంచి మేరతో గెలుస్తాను నమ్మకం. జగలు కూడా చాలామంది కూడా 10,000 మాకు రాలేవాళ్ళు అంటున్నారు. 10,000 రాకుండా మేము ఓటేస్తాం. కానీ ఎందుకంటే మేము కూడా దానికి ఏం చెప్తున్నామంటే 10,000 రూపాయలు ప్రతి ఇంటికి చొప్పున పలుస్తుంటే అప్పుడు అందరూ గొడవ జరగకంలా గవర్నమెంట్ పట్టించుకొని వాళ్ళు మీ సేవలు వేసుకోవాలని చెప్పి అన్నారు. అంతే అప్పుడు మళ్ళా కమిషనర్కు బీజేపీ వాళ్ళు కమిషనర్ లెటర్ పెట్టి పైసలు బంద్ చేయాలని చెప్పాను. కలిస్తే బంద్ చేసి ఇప్పుడు తప్పకుండా నిన్న కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు. చూశారు టీవీలో కూడా ఉన్న కేటీఆర్ కూడా ఇక్కడ చెప్పారు. 5 తారీఖు తర్వాత అందరూ కూడా మీ సేవలో కట్టుకున్నట్లయితే తప్పకుండా 10,000 రూపాయలు వస్తాయని చెప్తాను. నమ్మకంతో చెప్తాను. మేము ఇప్పిస్తాం కూడా వాళ్ళకు. తెలంగాణ కారు గుర్తుకే మన ఓటు. ప్రేమదాస్ అన్న నాయకత్వం వరదిల్లాలని కోరుకుంటూ మేము సాయిబాబా నగర్ వాస్తవం అండి. మా యొక్క పూర్తి మద్దతు కారు గుర్తుకు ప్రేమదాస్ అన్న గారికి మా యొక్క పూర్తి మద్దతు తెలుపుతున్నాం సార్. జై తెలంగాణ. ప్రేమదాస్ అన్నకు మేము ఎప్పటి నుంచో మద్దతు ఇస్తున్నాం. మేము చిన్ననాడు సంది ప్రకాశ్ అన్నను కూడా చాలా చూసినాం. మేము ఇక్కడ ఈ బస్తీలో ఉన్నాం 30 సంవత్సరాన్ని. మాకు పూర్తి సహకారం మా సహకారం అన్నకు ఉంటుంది. ఎప్పుడైనా కానీ, ఇప్పుడే కాదు ముంగట కూడా ఎప్పుడు మా అన్న సమక్షంలో ఉన్నాం. మేము ఆయన చెప్పింది చేస్తాం. అన్నను గెలిపిస్తాం కంపల్సరీ. మా కారు గుర్తు కొట్టేస్తాం. అందరు మా ఇంట్లో అన్ని ఓట్లు, మా బస్తీ ఓట్లు అన్ని కారు గుర్తు పడతాయి. ప్రేమదాస్ అన్న నాయకత్వం.